హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైల్వే నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి అన్ని ఆఫీసర్ హోదాకు సంబంధించి జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి మంత్లీ 85,000 వరకు అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, మనకి సర్టిఫికేట్ ఉంటే చాలు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి రైల్వే గ్రూప్ బి నోటిఫికేషన్ అయితే మనకి రీసెంట్గానే రిలీజ్ కావడం అయితే జరిగింది. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి అడుగుతున్నా. లైక్ చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకుందాము. మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి జూన్ 24 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జూలై 24 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఒక టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే సెప్టెంబర్ అక్టోబర్లో అయితే కండక్ట్ చేస్తారని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. టైర్ 2 ఎగ్జామ్ కూడా మనకి ఒక డిసెంబర్లో అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి మనకి ఒక మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించి ఒక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి ఇంటెలిజెన్సీ బ్యూరోకి సంబంధించి, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఒక పోస్టల్ అసిస్టెంట్, అలాగే మనకి ఒక సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకి అయితే మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గ్రూప్ సి క్యాడర్లోనే మనకి ఈ యొక్క ఆడిటర్కి సంబంధించి, అకౌంటెంట్కి సంబంధించి, గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. అలాగే మనకి ఒక గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి కూడా మనకి ఒక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి, గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఒక సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఇంటెలిజెన్సీ ఆఫీసర్కి సంబంధించి మనకి ఒక గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి ఇవి లేకోకుండా పర్లేదు. ఈ యొక్క గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి, గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకున్నట్లయితే ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఇవ్వడం జరిగింది. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు, ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఏజ్ లిమిట్ అయితే డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. 1/8/2024 నాటికి మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్లో ఇచ్చిన ఏజ్ లిమిట్ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి మనకి వేరు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని పోస్టులకి 18 నుంచి 27 ఇయర్స్, ఇంకొక కొన్ని పోస్టులకి 20 నుంచి 30 ఇయర్స్ వరకు, ఇంకో కొన్ని పోస్టులకి 18 నుంచి 30, అలాగే మనకి 18 నుంచి 32 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి పోస్టులను బట్టి అయితే మనకి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయి. ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడే ఇచ్చారు చూడండి. 17,727 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అప్డేటెడ్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మనకి ఒక నోటిఫికేషన్ అయిపోయే లోప మనకి చాలా వరకు అయితే అప్డేట్ అయితే మనకి చాలా వరకు అయితే ఈ యొక్క పోస్టులు అయితే అప్డేట్ చేస్తామనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే చూసుకున్నాం కదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి మనకి 1/8/2024 నాటికి మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చిన
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఈ యొక్క జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్ ఇన్ అయితే చేసి ఉండాలి. ఒక 60% అయితే మార్క్స్ అయితే ఉన్నట్లయితే ఆ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఒక 12th స్టాండర్డ్ లెవెల్లో ఖచ్చితంగా మనకి ఒక మ్యాథమెటిక్స్ అయితే చదివి ఉండాలి. ఓకేనా. అలాగే ఈ యొక్క క్వాలిఫికేషన్ లేనట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఆ బ్యాచిలర్ డిగ్రీలో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఒక స్టాటిస్టిక్స్ అయితే చదివినట్లయితే ఒక డిగ్రీలో ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్టులకు వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్ అంటే ఈ యొక్క బ్యాచిలర్ డిగ్రీలో ఒక స్టాటిస్టిక్స్ చేసినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఓకేనా. మిగతా పోస్టులు ఆల్ పోస్టులకి మిగతా ఈ 3 పోస్టులు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ యొక్క 3 పోస్టులకు ఒకటే మనకి ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మిగతా అన్ని పోస్టులకి బ్యాచిలర్ డిగ్రీ చేసినట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. 1/8/2024 నాటికి ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి ఈ యొక్క బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి అని చెప్పి అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకి ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకుంటాం అనమాట. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉందండి. అది కూడా ఓసీ వాళ్ళకి, అలాగే అంటే జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు అయితే 100 రూపీస్ అయితే పే చేయాలి ఆన్లైన్ విధానం ద్వారా. మిగతా క్యాండిడేట్స్ అంటే ఉమెన్స్కి ఎటువంటి ఫీజు లేదు. ఓకేనా. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా ఎటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఉమెన్స్ కూడా లేదు. గుర్తుపెట్టుకోండి. ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి లాస్ట్ ఈ యొక్క ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి జూలై 25th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఏపీ వాళ్ళకు వచ్చేసి ఇక చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. అదే ఈ యొక్క తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక ఎగ్జామ్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఒక 2 టైర్స్లో అయితే ఉంటుంది. టైర్ 1, టైర్ 2 విధానంలో అయితే మనకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క టైర్ 1కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఒక జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఓకేనా. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ ఒక 50 మార్క్స్. ఒక క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. 1 అవర్ పాటు మనకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మనకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మనకి నెగిటివ్ విధానం కూడా ఉంటుంది. 0.50 మనకి ఈచ్ రాంగ్ ఆన్సర్కి అయితే ఉంటుందని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టైర్ 1 ఎగ్జామ్ తర్వాత మనకి టైర్ 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది పేపర్ 1 యొక్క పేపర్ 2 విధానంలో అయితే మనకి ఉంటుందన్నమాట. పేపర్ 1 వచ్చేసి మనకి ఒక సెక్షన్ 1 ఒక సెక్షన్ 2 విధానంలో అయితే ఉంటుంది. సెక్షన్ 1కి సంబంధించి మనకి ఈ యొక్క డీటెయిల్గా అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చిన దాన్ని బట్టి అయితే మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈ యొక్క పేపర్ 2కి సంబంధించి మనకి ఎవరైతే ఒక స్టాటిస్టిక్స్ సంబంధించి ఎవరైతే ఒక సబ్జెక్ట్స్ ఉంటుందో వాళ్ళకు ఒకటే ఈ యొక్క పేపర్ 2 ఉంటుంది. లేదంటే మనకి పేపర్ 1 అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. దీనికి సంబంధించి డీటెయిల్ అయితే ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనకి సిలబస్ కూడా మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా.
ఇక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. సిలబస్ కూడా చూసుకోండి, 1-2 సార్లు చూసుకొని. మనకి చాలా అప్లికేషన్ ఫీజు తక్కువ కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి, ఈ యొక్క ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు అయితే లేదు కాబట్టి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. మన వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. మీరు లైక్ చేయడం వల్ల నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.